ఏంటి శ్లోకం చెప్పారనుకోకండి, దాని భావం కూడా చెప్తారు. ఆచార్యయ పాదమాదత్తి. ఒక విద్యార్థికి 100 మార్కులు వచ్చేయి అంటే ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వం ఒక 100 భాగం ఉన్నది అంటే 100 మార్కులకి పారామీటర్గా పెట్టుకుని మార్కులు మనం మూల్యాంకనం చేస్తే అందులో పావు భాగం ఒక భాగము ఆచార్యయ పాదమాదత్తే, ఎవరైతే నేర్పారో వాళ్ళ వల్ల వస్తుంది మొట్టమొదటిది. రెండవది పాదం శిష్యస్వమేధయ, పిల్లాడి యొక్క సొంత బుద్ధి ఆధారంగా మిగిలిన సగభాగం వస్తాయి. పాదం సబ్రహ్మకారిభ్య, మన చక్రవర్తి మాస్టర్ చెప్పారు మంచి స్నేహితుడు ఉండాలని. అలాగే మనతో ఉండే పీర్ గ్రూప్ అంటాం. స్నేహితుడు అంటే పీర్ గ్రూప్, ఇంగ్లీష్లో మీకు అర్థం అవ్వాలి కదా. స్నేహితుడు బాగున్నట్లయితే ఇంకొక భాగం వస్తుంది. అలా 3 భాగాల చదువు వస్తుంది విద్య. ఈ 3 భాగాలు అయిన తర్వాత మిగిలిన 4 భాగం ఎలా వస్తుందంటే కాలక్రమేణచ. 4వ భాగం రావాలి అంటే ఖచ్చితంగా కొంత సమయం దానికి మనం ఇవ్వాలి. ఒక మొక్క విత్తనం వేసాము, ఇవాళ వేసేయగానే రేపటికల్లా మొక్క వచ్చేయాలి, ఎల్లుంటికల్లా పువ్వు పూసేయాలి, ఆ మర్నాటికల్లా కాయ వచ్చేయాలి, తర్వాత పండిపోవాలి. అది ఎదుగుదల కాదు, మీకు తెలుసు నాకు. కాబట్టి కొంత సమయం వేచి చూడాలి. ఇలా వేచి చూడడానికి గురువులు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఎక్కడైనా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కాలం తల్లిదండ్రులు ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా వెళ్ళి అడిగితే గురువులు చెప్పను అన్న వాళ్ళు ఎవరూ కూడా ఉండరు. ఇది ఒకటి. 2, పిల్లల్ని చూసే తీరు. మాస్టర్ చెప్తూ ఇంకొక మంచి మాట చెప్పారు. ఏమని చెప్పారు? చూసి నేర్చుకుంటారు. మీరు ఉదయాన్నే లేస్తే మీ పిల్లలు ఉదయం లేస్తారు. మీరు టీవీలు చూస్తూ ఉంటే మీ పిల్లలు టీవీలు చూస్తారు. మీరు పక్క వాళ్ళ గురించి పిచ్చిగా మాట్లాడుకుంటే మీ పిల్లలు పక్క వాళ్ళ గురించి పిచ్చిగా మాట్లాడుకుంటారు. మీరు సమయమైనటువంటి పనులు చేస్తూ ఉంటే మీ పిల్లలు సమయంగా పనులు చేస్తారు. మీరు దేవుడికి దండం పెడితే పిల్లలు దేవుడికి దండం పెడతారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తే మీ పిల్లల్ని అడిగే అర్హత మనకి లేదు. తల్లిదండ్రులుగా మనకు ఆ బాధ్యత లేదు, అర్హత లేదు మనకు. కాబట్టి చాలా బాగా గుర్తుపెట్టుకోండి. 30 రోజుల పాటు సమ్మర్ క్యాంప్లో ఇక్కడికి వచ్చారు, కొన్నూరు నుంచి వచ్చారు అని ఆనందపడుతున్న మా 5 టీచర్లు ఎవరైతే ఉన్నామో కార్యక్రమంలో, మేము ఆనందపడేది దేని గురించి అంటే ఈ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రుల గురించి. పోలే సంతోషం వాళ్ళు. అప్పటికి మధ్యలో 2-3 సార్లు పిల్లల్ని అడిగాం, మీ అంతటి మీరు వచ్చారా, తల్లి తగిలేస్తే వచ్చారా, లేదా మేమే వచ్చాము. స్వమేధయ, వాళ్ళకి ఇంట్రెస్ట్. కాబట్టి ఈ కాలంలో బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ మాటలు ఎవరైనా వింటారు, విననివ్వండి, వినాలనే చెప్తారు. మీరందరూ విద్యని అర్థించినట్లయితే మీరు విద్యార్థులు అవుతారు. మీరు విద్యను ఆర్జించాలి అనుకుంటే, అంటే సంపాదించుకోవాలి అనుకుంటే, డబ్బిచ్చి ఖర్చు పెట్టి కొని తెచ్చుకోవాలి అనుకుంటే మీకు చదువు రాదు, మీకు సంస్కారం నిలబడదు. విద్యని అర్థించాలి. మనం విద్యార్థిగా నేను ఆయన దగ్గర ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి నేర్చుకుని రావాలి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అలా 30 రోజుల పాటు మీరు ఇక్కడికి వచ్చారు. మీ అంతా మీరుగా ఎవరు బడి పెట్టలేదు, అటెండెన్స్ లేదు, మార్కులు లేవు, పరీక్ష పాస్ అవ్వడానికి వేరే మార్గాలు ఏం లేవు, ఇది పాస్ అయితే సర్టిఫికెట్ ఏమి ఇవ్వరు, ఏమీ లేకపోయినా కార్యక్రమానికి రావడం మీ అందరి యొక్క గొప్ప విషయం. మీలో విద్యార్థులు ఉన్నారు అని మేము ఆనందపడుతున్నాం. ఒకటి, విద్యను ఇస్తే మంచిది అని ఆలోచించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తి విద్యను అందిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసినందుకే వాళ్ళందరికీ దాసోహం. కాబట్టి 2 ప్రధానమైన కార్యక్రమాలు. 1 సంకల్పం మంచిది, 2 ఆచరణ ఉత్తమం. కాబట్టి సంకల్పం చేసుకునే తల్లిదండ్రులు నా పిల్లల చదువు ఎలా ఉండాలి, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, తల్లిదండ్రులకి చెప్తారు. 6 ఏళ్ల వయసు వచ్చేటంత వరకు పిల్లల్ని భగవంతుడిలాగా చూడాలి. కాలు కింద పెట్టలేకపోకూడదు. ఏది అవసరమైతే అది ఇవ్వాలి. అల్లరి చిల్లరగా ఉండే దెబ్బ తగిలే వస్తువులు, బాధ కలిగించే వస్తువులు ఉన్నప్పటికీ కూడా చెప్పి జాగ్రత్తగా మనం రక్షణ చేస్తూ చూడాలి. 6 ఏళ్ల తర్వాత నుంచి 18 ఏళ్ల వయసు వచ్చేటంత వరకు పిల్లవాడిని ఒక దాసిలాగా చూడాలి, పని మనిషిలాగా చూడాలి. భగవంతుడి దయ వల్ల, నా గురువుల వల్ల, మా అమ్మా నాన్నల వల్ల పిల్లల్ని కనడం అన్న ఒక్క పని తప్ప నా కడుపుకి గర్భాశయం ఉండదు కాబట్టి నేను పిల్లల్ని కనలేదు. కానీ ఈ భూమండలం మీద ఒక మనిషి చేయగలిగిన ప్రతి పని నిత్యావసర వస్తువులు, నిత్యావసర పనులు ఏవైతే ఉన్నాయో అన్ని పనులు నేను చేయగలను. పాకీ పని చేయగలను, చక్కగా పేడ కల్లాపు చల్లగలను, ముగ్గులు పెట్టగలను, ఇల్లు అలికి తయారు చేయగలను, పొయ్యి కుంపటి మట్టితో తయారు చేసి దాన్ని పేడతో అలికి తయారు చేయగలను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత సేవ చేయగలిగిందో అంత సేవ చేసే